ఏం బంగారమో ఏంటో ధరలు తగ్గినట్టే తగ్గాయా మళ్ళీ షాక్ ఇస్తున్నాయి. ఇప్పుడు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్లో మళ్ళీ బంగారం వెండి ధరలు పెరిగాయి. ఒక్క రోజులో 3,500 రూపాయలు పెరిగింది తులం బంగారం. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 1,30,600 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,20,940 రూపాయలు. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే 10,000 వరకు పెరిగింది వెండి ధర. దీంతో 1,70,000 చేరింది కిలో వెండి రేట్. మా ప్రతినిధి సుకుమార్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు లేటెస్ట్ అప్డేట్స్ తో. సుకుమార్, ఏంటి తగ్గింది, కాస్త తగ్గుతోంది, వరుసగా 2-3 సార్లు తగ్గింది కదా, ఇంకా తగ్గుతుందేమో అని అంతా అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఈ హైక్, అది కూడా స్పైక్ బాగా పెద్దగా కనిపిస్తోంది. దీప్తి, ముఖ్యంగా దివాళీ టైంలో చాలా వరకు అందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా బంగారం వెండి ధరలు కిందికి వస్తున్నాయని. అదే సమయంలో అటు అమెరికా కూడా షట్ డౌన్ చేయడంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బంగారం ధరలు కిందికి వస్తాయని అందరూ వెయిట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కాకపోతే ఇప్పుడు అందుకు భిన్నంగా 42 రోజుల షట్ డౌన్ అయిన తర్వాత కూడా వరుసగా బంగారం వెండి ధరలు గత 3 రోజుల నుంచి పెరుగుతున్న పరిస్థితి. అంటే అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు $4,200 మళ్ళీ రీచ్ అయింది. అంటే ఖచ్చితంగా ఈ బంగారం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకి విశ్లేషణలు చెప్తున్నాయి. మరోవైపు కొంతమంది అనలిస్టులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే పడిపోయే ముందు 2-3 సార్లు ఇంకా దొరకదు అన్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ పెరుగుట విరుగుట కొరకే అని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. సో వీటిని అన్నింటినీ కనుక కన్సిడర్ చేస్తే మనం గత 2 నెలల నుంచి కనుక కొనుగోలు చూస్తే భారతదేశంలో ఆభరణాల కన్నా ఎక్కువ కాయిన్స్ కావచ్చు, అటు బార్స్ కావచ్చు, ఇలాంటి వాటిని కొనుగోలు చేసిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, ఆభరణాలు కొంటున్న వాళ్ళు తగ్గుతున్నారు అనేది మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. కానీ ఒకవైపు ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించినా కానీ, లేకపోతే అంతర్జాతీయంగా మనకి యుద్ధ వాతావరణాలు ఇవన్నీ కూడా కంట్రోల్కి రావడం, వీటినన్నింటిని బట్టి చూస్తే బంగారం వెండి ధరలు పెరగడానికి ఎలాంటి రీజన్ కనిపించడం లేదు. కాకపోతే ఇది ఏదైతే 2-3 రోజుల నుంచి పెరుగుతుందో ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీనా, లేకపోతే మళ్ళీ పైకి వెళ్ళి ఒక్కసారిగా అంటే అనూహ్యంగా పెరిగి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయనే విషయాన్ని మాత్రం అందరూ వాచ్ చేస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు అంతర్జాతీయంగా ఉన్న గోల్డ్ సిండికేట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కమోడిటీ మార్కెట్లో గోల్డ్ సిండికేట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళే ఈ ప్రైస్ని మళ్ళీ పైకి తీసుకెళ్తున్నారు. తద్వారా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం నిల్వలు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇంకొక వైపు సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, అటు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళందరూ కూడా బంగారం నిల్వలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. కాకపోతే దేశీయంగా మనకున్న థ్రెట్ ఒకటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టుకుంటూ దాదాపు 8 ఏళ్ల నుంచి ఉన్న సంస్థాగత ఇన్వెస్టర్లు, ఫారిన్ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాక్స్ని తెగ నమ్ముకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్తుండడంతో రూపాయి రోజు రోజుకి బలహీనతలు పడుతున్న పరిస్థితి. సో దీనివల్ల కూడా బంగారం ధరలు అంతర్జాతీయంలో స్వల్పంగా పెరిగినా ఇండియాలో మాత్రం విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీప్తి, రైట్, థ్యాంక్ యూ సుకుమార్.